మయాధ్యక్షేణ ప్రకృతిః సూయతే సచరాచరం హేతునానేన కౌంతేయ జగద్విపరివర్తతే. అర్జున, నా అధ్యక్షతలో అంటే సర్వత్రా వ్యాప్తమైన నా ఆశ్రయంలో ఈ మాయ చరాచర జగత్తును సృష్టిస్తుంది. అది క్షుద్రకల్పం. ఈ కారణం చేతనే ఈ ప్రపంచం ఆవాగమనమనే అంటే జనన మరణాలనే చక్రంలో తిరుగుతూ ఉంటుంది. ఈ క్షుద్రకల్పం కాలం యొక్క పరివర్తనతో కూడినది. నా ఆశ్రయం వలన ప్రకృతే సృజిస్తుంది, నేను సృజించను. కాని 7వ శ్లోకంలో కల్పం అంటే ఆరాధన యొక్క సంచలనం చివరి వరకు మార్గదర్శనం చేసే కల్పాన్ని మహాపురుషులు స్వయంగా సృజిస్తారు. ఒక స్థానంలో అతను స్వయంకర్త, అక్కడ అతను విశేష రూపంగా సృజిస్తాడు. ఇక్కడ కర్త ప్రకృతి. అది కేవలం నా మూలాన ఈ క్షణిక పరివర్తనను కలిగిస్తుంది. ఇందులో శరీరాల పరివర్తన, కాల పరివర్తన, యుగ పరివర్తన మొదలగునవి వస్తాయి. అలాంటి వ్యాప్త ప్రభావం ఉన్నప్పటికీ మూఢులైన వారు నన్ను తెలుసుకోలేరు. పైగా మోఘాశామోఘకర్మాణో మోఘజ్ఞానావిచేతసః రాక్షసీమాసురీం చైవ ప్రకృతిం మోహినీం శ్రితాః. వారు వృధా ఆశ, వృధా కర్మ, వృధా జ్ఞానం, విచేతసః విశేషంగా అచేతనులై ఉండే రాక్షసుల మరియు అసురుల లాంటి మోహంలో చిక్కుకుపోయే స్వభావాన్ని కలిగి ఉంటారు. అంటే ఆసురీ స్వభావం గలవారై ఉంటారు. కాబట్టి నన్ను మనుష్యుడనని అనుకుంటారు. అసురత్వం మరియు రాక్షసత్వం అనేవి మనస్సు యొక్క ఒక విశిష్ట స్వభావమే గాని వేరే జాతి లేక జన్మ కాదు. ఆసురీ స్వభావం గలవారు నన్ను తెలుసుకోలేరు. కాని మహాత్ములు నన్ను గుర్తించగలరు. వారు నన్ను భజిస్తారు. జ్ఞానయజ్ఞేన చాప్యన్యే యజంతో మాముపాసతే ఏకత్వేన పృథక్త్వేన బహుధా విశ్వతో ముఖం. వారిలో కొందరు సర్వవ్యాప్త విరాట్ పరమాత్ముడనైన నా ఉపాసన జ్ఞానయజ్ఞం ద్వారా చేస్తారు. అంటే తమ లాభ నష్టాలను మరియు శక్తిని అర్థం చేసుకుని ఇదే నియతకరమైన యజ్ఞంలో ప్రవృత్తులవుతారు. కొందరు ఏకత్వభావంతో నా ఉపాసన చేస్తారు. ఎలాగంటే నేను ఇందులోనే ఏకమవ్వాలి అనుకుంటూ మిగిలిన వాటి నుంచి నన్ను వేరు చేసి నాకే సమర్పణ చేసి నిష్కామ సేవాభావంతో నా ఉపాసన చేస్తారు. ఇలా చాలా రకాలుగా ఉపాసన చేస్తారు. ఎందుకంటే ఇవన్నీ ఒకే యజ్ఞం యొక్క ఉచ్చ నీచ స్థాయిలు. యజ్ఞం యొక్క ప్రారంభం సేవతో మొదలవుతుంది. కాని దాని అనుష్ఠానం ఎలా జరుగుతుంది? యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడంటాడు, యజ్ఞం నేను చేస్తాను. మహాపురుషుడే గనక రథుడు కాకపోతే యజ్ఞం పూర్తి కాదు. అతని నిర్దేశనలతోనే సాధకుడు ఇప్పుడతను ఏ స్థాయిలో ఉన్నాడు, ఎంతవరకు చేరుకున్నాడు అనే వాటిని అర్థం చేసుకోగలడు. వాస్తవానికి యజ్ఞకర్త ఎవరు? దీనిని గురించి యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడంటాడు, యథాకాశస్థితో నిత్యం వాయు సర్వత్ర గో మహాన్
तथा सर्वाणि भूतानि मत्स्थानीत्युपधारय. ఆకాశంలోనే ఉత్పన్నమయ్యే మహా గొప్ప వాయువు ఆకాశంలోనే ఎల్లప్పుడూ స్థితమై ఉంటుంది. కాని దానిని మలినం చెయ్యలేదు. సరిగ్గా అలాగే సంపూర్ణ భూతాలు నాలో స్థితమై ఉన్నాయి. సరిగ్గా ఇదే విధంగా నేను ఆకాశంలాగానే నిర్లిప్తుడను. అవి నన్ను మలినం చెయ్యలేవు. ప్రశ్న పూర్తయింది. ఇదే యోగం యొక్క ప్రభావం. ఇప్పుడు యోగి ఏం చేస్తాడు? దీనిని గూర్చి అంటాడు, सर्वभूतानि कौन्तेय प्रकृतिं यान्ति मामिकाम् कल्पक्षये पुनस्तानि कल्पादौ विसृजाम्यहम्. అర్జున, కల్ప విలయ కాలంలో అన్ని భూతాలు నా ప్రకృతిని అంటే నా స్వభావాన్ని పొందుతాయి. కల్పం మొదట్లో నేను వాటిని మళ్లీ మళ్లీ విసృజామి విశేష రూపంతో సృజిస్తాను. అవి మొదటి నుండి ఉండేవే, కాని వికృతమై ఉండేవి. వాటిని సృష్టిస్తాను, అలంకరిస్తాను. ఏవైతే అచేతనంగా ఉన్నాయో వాటిని జాగృతం చేస్తాను, కల్పం కోసం ప్రేరేపిస్తాను. కల్పం అంటే తాత్పర్యం ఉత్తానోన్ముఖ పరివర్తనం. ఆసురీ సంపద నుంచి వెలువడి ఎలా పురుషుడు దైవీ సంపదలోకి ప్రవేశం పొందుతాడో అక్కడి నుంచే కల్పం ఆరంభమవుతుంది. ఎప్పుడైతే ఈశ్వర భావం ప్రాప్తమవుతుందో అప్పుడే కల్పం విలయమైపోతుంది. భజన యొక్క ఆరంభం కల్పం యొక్క ఆది. భజన యొక్క పరాకాష్ఠ ఎక్కడైతే లక్ష్యం విదితమవుతుందో అక్కడే కల్పం అంతమవుతుంది. అప్పుడు ఈ ప్రత్యేగాత్మ జన్మలకు కారణభూతమైన రాగద్వేషాల నుంచి ముక్తి పొంది తన శాశ్వత స్వరూపంలో స్థిరమైపోతుంది. దీనినే శ్రీకృష్ణుడు వారు నా ప్రకృతిని పొందుతారు అనన్నాడు. ఒక మహాపురుషుడు ప్రకృతిని విలయం చేసి స్వరూపంలో ప్రవేశం పొందితే అతని ప్రకృతి ఎలాంటిది? అతనిలో ప్రకృతి శేషం ఉంటుందా? ఉండదు. 3వ అధ్యాయంలో 33వ శ్లోకంలో యోగేశ్వరుడు ఇలా అన్నాడు, అన్ని ప్రాణులు తమ ప్రకృతినే పొందుతాయి. ఎలా అతని ప్రకృతి యొక్క గుణాల ప్రభావం ఉంటుందో అలాగే చేస్తాడు. జ్ఞానవానపి, ప్రత్యక్ష దర్శనంతో పాటు స్వరూపాన్ని తెలుసుకున్న జ్ఞాని కూడా తన ప్రకృతికి సదృశంగా చేష్టలు చేస్తాడు. అతను తన తరువాతి వారి కళ్యాణానికై మేలుకై చేస్తాడు. పూర్ణ జ్ఞానుడైన తత్వస్థితుడైన మహాపురుషుడు ఉండే తీరే అతని ప్రకృతి. అతను తన ఈ స్వభావంతోనే వ్యవహరిస్తాడు. కల్పం చివరి కాలంలో లోకులు మహాపురుషుని యొక్క ఈ తీరునే పొందుతారు. మహాపురుషుల యొక్క ఈ కృతిత్వాన్ని మళ్లీ వివరిస్తున్నాడు.